హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. గుడ్ ఈవినింగ్ కూడా. గుడ్ మార్నింగ్ చూసే వాళ్ళకైతే గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ చూసే వాళ్ళకైతే గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చూసే వాళ్ళకైతే గుడ్ ఈవినింగ్. ఇక్కడ చూడండి, నేనైతే వాకిలి ఊడుస్తున్నాను. స్కూల్ నుండి రాగానే ఫస్ట్ చేసే పని ఇదే. వాకిలి ఊడ్చేసిన తర్వాతకి మిగతా పనులకైతే వెళ్తాను. ఎందుకంటే ఇక మిగతావన్నీ తర్వాత చేసుకున్నా పర్లేదు, కానీ ఇక్కడ ఈ పని అయిపోతుంది అన్నట్టు ఫస్ట్ అయితే వాకిలి ఊడ్చాను. ఊడ్చేసిన తర్వాత ఇక్కడ నేను కనకాంబరాలు చెట్లు అయితే చూపిస్తున్నాను. ఈ మధ్య కొంచెం డ్యామేజ్ అయినట్టున్నాయి. ఆ తర్వాతకి ఇంకా బట్టలు ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఎంతమందికి ఇలా తికమక తీసి వేసే అలవాటు ఉంది? కొన్నిసార్లు ఓపిక ఉంటే ఇలా వేస్తాను, లేదంటే డైరెక్ట్ ఎండేస్తాను. అది సిచ్యువేషన్ విల్ డిమాండ్ అన్నట్టు. ఇలా వేసేసిన తర్వాతకి ఇంకా మిగతా వర్క్స్కి అయితే వెళ్ళిపోయాను. బట్టలు ఫోల్డింగ్, వాకిలు ఊడవడం, ఇల్లు ఊడవడం, బాసలు తోమడం పెద్ద హెక్టిక్. నాకైతే పెద్ద పనుల్లా ఫీల్ అయిపోతాను. మిగతా ఏవి చేసినా అంత అనిపించదు, కానీ ఈ పనులు 3 చేయడం అంటే కొంచెం చికాకు. అందుకే వీటిని అస్సలు గ్యాప్ ఇవ్వను. గ్యాప్ ఇస్తే ఇక పడుకోవడమే. ఇంకా మళ్ళీ రేపటికి అవుతుంది. తర్వాత మా పాపకేమో స్కూల్ నుండి రాగానే హెడేక్ అంది. అందుకనే ఆయిల్ అయితే పెడుతున్నాను. మార్నింగ్ కొంచెమే పెట్టాను, కానీ ఇంకా మళ్ళీ హాలిడేస్ తర్వాత కదా హెక్టిక్గా ఉంటుంది. వాళ్ళకు కూడా కొంచెం ఇరిటేషన్ అనిపించినా, లేకపోతే రీడింగ్ ఎక్కువ చేసినా ఇలా హెడేక్ అనిపిస్తుంది కదా. అందుకోసమే కొంచెం ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ ఎంత వేసినా ఇంకుతుంది, అసలు ఎందుకు ఇంత డ్రై అయిపోయింది అనుకుంటున్నాను. అదేదో పిచ్చి పిచ్చి కారణాలు అయితే చెప్తుంది. ఎంతమంది పిల్లలు ఈ మధ్య చాలామంది వింటున్నాను హెడేక్ వస్తుంది అనడం. ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు, కానీ హెడేక్ అని ఈ మధ్య చాలాసార్లు అంటుంది. ఇది అయిపోయిన తర్వాతకి ఇంకా నెక్స్ట్ వర్క్స్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడే చూస్తాను, ఏమైనా దెబ్బకి ఇలా తాగించుకుందా, లేకపోతే ఇంకేమైనా అయిందా అన్నట్టు చూస్తున్నాను నేను. ఆ తర్వాతకి నెమ్మదిగా పాపడి తీసి 2 జుట్లు వేస్తున్నాను. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఈజీ అవుతుంది కదా, అందుకనే ఇక్కడైతే 2 జుట్లు వేస్తున్నాను. ఈ మధ్య ఊరికే హెడేక్ అంటుంది. దేనివల్ల రీజన్ అని ఆలోచిస్తే నాకైతే ఏం కారణం తెలియట్లేదు. హోంవర్క్ చేసి మామూలుగా తినేసి పడుకుంటుంది. ఇంకా వీళ్ళ అన్నయ్య అంటే టీవీ చూస్తాడు, కానీ ఇక్కడ చూసారా ఎంత కోతి చేష్టలు చేస్తుందో. ఫోన్ ఆమె చేతిలో ఉంది కదా, ఏదైనా చేయగలుగుతుంది. ఇక్కడ నేను జుట్టేసిన తర్వాతకి మాట్లాడుతూ వేస్తున్నాను ఈరోజు ఏం సబ్జెక్ట్ జరిగింది, ఎలా ఉంది అని. ఈ మధ్య చాలా వరకు హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా మేడారం జాతర ఉంది మా సైడ్, ఇంకా హాలిడేస్ వస్తాయి, ఎక్స్టెన్షన్ అవుతాయి అన్న ఆలోచన అయితే ఉంది. ఎంతమంది ఈ గురుకుల్ ఎగ్జామ్కి అప్లికేషన్ ఇచ్చారు? ఏ బుక్ బాగా ఉంటుంది పిల్లలు ప్రిపేర్ అవ్వడానికి? ఒకసారి అయితే రిఫర్ చేయండి. మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉంటే ఈ బుక్ ప్రిపేర్ అయితే బాగుంటుంది పిల్లలు అని. నేను ఇప్పటివరకు అయితే ఏం ప్రిపరేషన్ లేదు, డైరెక్ట్ ఎగ్జామే రాస్తుందేమో, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. అదే చెప్తుంది ఏదో ముచ్చట, ఇది ఈ బుక్ బాగుందట, ఆ బుక్ బాగుందట అని. పోనీలే, ఏదో ఒక బుక్ అయితే ప్రిపేర్ అవ్వు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొస్తే ప్రిపేర్ అవ్వమ్మా అని చెప్తున్నాను. అవసరం లేదు అంటే అబ్బా అంత సీనా నీకు, చూద్దామని అన్నా. 2 జుట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా స్నానాలు చేసి ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళాల్సిందే. ఇంకా ఆయిల్ కూడా ఎక్కడక్కడ పెట్టేసిన తర్వాతకి మాకైతే కూరగాయల బండి వచ్చిందండి. ఈ మధ్య కూరగాయల రేట్లు అయితే ఎలా పెరిగిపోయాయి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రతకడం కష్టమేమో అనిపిస్తుంది. రైస్ చూస్తే కేజీ 60 రూపీస్ అంట. వెజిటేబుల్స్ చూస్తే ఏది తీసుకున్నా 20 రూపీస్కి పావు కేజీ అంటున్నారు. ఎలా అండి మనం మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రతకడం అంటే కష్టం అనిపిస్తుంది నాకైతే. దాదాపు ఇప్పుడు మామూలుగా ఇట్లా బాక్సులు పెడితేనే బీరకాయ కర్రీ అంటే ఆల్మోస్ట్ తొందరగా అయిపోతుంది కదా, అలా అని నేను చూస్తే 20 రూపీస్కి ఒక్క బీరకాయ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు నాకైతే. ఏవి చూసినా రేట్లు మండిపోతున్నాయి, కానీ మన జీతాలు అయితే పెరగట్లేదు. జీతాలు పెరగవు, అలా అని రేట్లు ఆగవు. ఎలా అండి, ఎలా బ్రతుకుతాము అసలు?
ఇక్కడ చూసారా, నేను కూడా టీ రెడీ అయింది, టీ కూడా తెచ్చుకున్నాను. టీ తాగుతూ మాట్లాడదాం అనుకున్నాను కానీ థంబ్నెయిల్ కోసం అయితే పిక్చర్ అయితే తీసుకున్నాను, తర్వాత తాగుదాం అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారా, ఇది నెమలి పింఛం అండి. నేను ఎప్పుడైనా మేడారంలో తీసుకొస్తాను, కానీ ఇక్కడ కొంచెం వర్క్ జరగటం వల్ల ఇవన్నీ డ్యామేజ్ అయినాయి. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడైనా కళ్ళు గుంజినప్పుడు కానీ అలాంటప్పుడు ఇలా కొంచెం ఇట్లాంటి వాటిని చూస్తే మంచిగా అనిపిస్తుంది. నాకైతే కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. మీకు ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలి, ఇంకా ఈవినింగ్ వర్క్స్ అన్నీ షేర్ చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదండి. ఎంతసేపు బాసలు తోమేదేవో ఇవన్నీ ఏం చూపిస్తామన్నట్టు చూపించలేదు. మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటివి కావాలంటే మ్యాక్సిమం నాతో అయినంత వరకు ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ 1 like please.